హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి చూపించబోతున్నానండి. ఇది 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. మనకు పెళ్లి భోజనాలలో పెడతారు చూడండి, ఆ విధంగా చూపిస్తాను. ఇది సమ్మర్ కదండి, టెంక లేకుండా ఇప్పుడు కాయలు వచ్చేసాయి కదా, దాంతో పెట్టుకుంటే చిన్న చిన్నవిగా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అనేది కూడా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు కంపల్సరిగా పెళ్లి భోజనాలలో ఈ పచ్చడి పెడతారు కదా, ఆ విధంగా చూపిస్తాను. సూపర్ టేస్టీ రెసిపీ అండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మామిడికాయ పచ్చడికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలండి. ఇలా చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇది పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మామిడికాయలు మంచి వాష్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇంతకుముందు మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలండి. ఆ పౌడర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కారం 4 స్పూన్లు, సాల్ట్ 3 స్పూన్ వేస్తున్నానండి. ఇవి 3 కాయల మామిడికాయ ముక్కలండి. దీనికి ఇది కరెక్ట్ సరిపోతుందండి. 2 స్పూన్ ఆవపిండి వేసుకోవాలండి. ఈ ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. ఆ ఆవపిండి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. చేతితో కానీ స్పూన్తో కానీ మంచిగా కలుపుకోవాలండి. ఇలా నేను చూస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర 3 మ్యాంగో కారం ఉంటే అదైనా కలుపుకోవచ్చండి. ఇక్కడ నేను నార్మల్ కారమే యూజ్ చేస్తున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట అంటున్నప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. 3 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, పోపు రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం గోరువెచ్చగా కానివ్వాలి. అలాగే వేడి మీద పొయ్యొద్దండి, పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఇలా మనం చేతితో ముట్టుకుంటే గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు పోపు అనేది గోరువెచ్చగా ఉందండి. మనం పచ్చడిలో వేసుకుందాం. ఇలా పోపు అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ పచ్చడి అనేది 1 మంత్ వరకు నిలువ ఉంటుందండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు చిన్నవిగా ఉంటాయి కదా, భలే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 డే అలాగే మూత పెట్టి పక్కన ఉంచేయాలండి. 1 డే తర్వాత ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది ఎంత మంచిగా పేరుకుందో. 1 డే తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని హీటెడ్ బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు అండి. ఇది చలవ కూడా ఉంటుందండి. ఎందుకంటే ఉప్పు కారం మనం తక్కువ వేసాం కదా, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.